సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. హాయ్ జాను. హాయ్ బావు గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. అత్తయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. పదక్క, బావగారు కూడా వచ్చారు కదా, వెళ్ళి పూజ చేయించుకుందాం. లేదు, ఇంకో వ్యక్తి రావాలి, వచ్చాక వెళ్దాం. ఇంకొక వ్యక్తా? ఎవరక్క? వచ్చాక నీకు తెలుస్తుంది. వచ్చిన వాళ్ళు మనతో జాయిన్ అవుతారక్క. ముందు మనం వెళ్ళి పూజ చేయించుకుందాం పదా. లేదు జాను, అతను వచ్చాకే వెళదాం. అప్పటిదాకా ఆగుదాం. అందరి ఎదురుచూపు ఫలించింది. ఆ శ్రీరామచంద్రుడు అడుగుపెట్టాడు. రా బాస్, గుళ్ళోకి వెళ్దాం. లేదు దోస్త్, నువ్వు వెళ్ళు. అదేంటి బాస్? నాకు దేవుడికో డిస్కషన్ జరుగుతుంది. అవును దోస్త్, నా కోరిక తీరుస్తేనే నీ దగ్గరకు వస్తానని నేను, నా దగ్గరకు వస్తేనే నీ కోరిక తీరుస్తానన్న దేవుడు, ఇద్దరం పట్టుపట్టి కూర్చున్నాం. సరే బాస్, నువ్వు బయలుదేరు. నువ్వెలా వెళ్తావు? అన్నయ్య వచ్చాడు కదా, తనతో వెళ్ళిపోతాను. లేదు దోస్త్, మార్గమధ్యంలో వదిలేయడం నాకు అలవాట్లేదు. పని మొదలు పెడితే చివరి వరకు చేయాల్సిందే. నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళు, నేను వెయిట్ చేస్తాను. నీ ప్రతి మాటలో ఏదో అంతరార్థం ఉంటుంది దేవు. స్నేహితుడిని డ్రాప్ చేసి మాటిచ్చి చివరి వరకు తోడుంటానన్నావు. అలాంటిది నువ్వు నీ భార్యకి ఎంత అండగా ఉంటావో నేను అర్థం చేసుకోగలను. సరే బాస్, నేను వస్తాను. అమ్మాయి గారు, రామ్ గారు వచ్చారు. హాయ్ వదిన. హాయ్ రామ్. హాయ్ జాను. హాయ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? సడన్ సర్ప్రైజ్ ఏముంది? ఈరోజు అందరం కలిసి పూజ చేయించాలనుకున్నాను. నాన్నని అడిగితే పనుంది అన్నారు, అత్తయ్యని అడిగితే బాలేదు అని చెప్పారు. అందుకే మన నలుగురు పేరు మీద బుక్ చేయించాను. వీడు అర్జెంటుగా రమ్మంటే వచ్చాను. మీరున్నారని నాకు తెలీదు. సరే పదండి, వీడు కూడా వచ్చేసాడు కదా, పూజ చేద్దాం. అమ్మాయి గారు ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? పూజ చేయించడానికి. థ్యాంక్స్ మంగా. పూజారి గారు ఏం చెప్పారో మర్చిపోయావా? ముందుగా కాబోయే దంపతులు పూజ చేయించుకోవాలి, ఆ తర్వాత అందరు కలిసి పూజ చేయించుకోవాలి చెప్పారు కదా. అవునండి, నేను మర్చిపోయాను. ఇప్పుడు ముహూర్తం కూడా బాగుంది. కాబోయే భార్య భర్తలు కలిసి పూజ చేయించుకుంటే చాలా మంచిదంట. పదండి. మీరు ఇక్కడే ఉండండి.
అమ్మాయి గారు నేను వస్తాను. అక్కడ పూజారి గారికి అందించడానికి నేను ఉండాలి కదా. సరేరా. జాను, యాక్చువల్గా అది నాకు మీ అందరూ వస్తారని తెలీదు. మా అన్నయ్య సడన్గా ఫోన్ చేసి ఈరోజు చాలా మంచి రోజు, పూజ చేయించాలంటే అర్జెంటుగా రమ్మంటే వచ్చాను. ఓ అలాగా, నాకు కూడా తెలీదు రామ్. మా అక్క కూడా నాకు అలాగే చెప్పి తీసుకొచ్చింది. జాను, అలా కూర్చుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం అజానుబాహుం రవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం. నీ శారీ బాగుంది జాను. థ్యాంక్స్. అర్చన చేయాలండి. అయ్యా, మీ పేరు గోత్రము చెప్పండి. కృష్ణ భరద్వాజ గోత్రం, స్రవంతి గంధశ్రీ గోత్రం. అలాగే. అస్మిన్ యజమానస్య భారద్వాజ గోత్రోద్భవస్య కృష్ణానామధేయస్య యజమానస్య గ్రంథ ఈశ్వర్యాభివృద్ధ్యర్థం ప్రాతఃకాల పూజా సమయ యావత్ నీ ఇంటీరియర్ వర్క్ ఎంతవరకు వచ్చింది? అలాగే జరుగుతోంది. కొన్ని డిజైన్స్ చూపించాను, బాగా నచ్చాయి. మరికొన్ని తీసుకొని రమ్మన్నారు. ఈ 2 డేస్లో తీసుకువెళ్ళాలి. నైస్. నిజానికి నీకు థ్యాంక్స్ చెప్పాలి రామ్. నాకా? ఎందుకు? మీ ఇంట్లో ఉన్నప్పుడు డిజైన్స్కి సంబంధించి కొన్ని సలహాలు ఇచ్చావు. అది నాకు బాగా హెల్ప్ అయింది. అప్పుడు నీ మనసులో ఏదో ఆలోచన ఉందనే ఉద్దేశంతో చెప్పావని థ్యాంక్స్ చెప్పలేకపోయాను. అందుకే ఇప్పుడు చెప్పాను. నేను వేరే ఉద్దేశంతో చెప్పలేదు జాను. మన 2 కుటుంబాలు ఒకటే అనుకున్నాను. మన ఫ్యామిలీ మెంబర్స్ మంచి పొజిషన్లోకి వస్తే నాకు కూడా సంతోషమే కదా. అది కాక అది నా బాధ్యత కూడా. అందుకే చెప్పాను. నేను సలహా ఇస్తున్నానని తప్పుగా అనుకోకపోతే నీకొక విషయం చెప్తాను. అదేం లేదు, చెప్పు జాను. నీ ట్రైనింగ్ పూర్తయి పోస్టింగ్ వచ్చాక ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా డ్యూటీ చేయరా. అటువంటి పోలీస్ ఆఫీసర్లు ఈ సొసైటీకి ఎంతో అవసరం. తప్పకుండా జాను. నేనే పని చేసినా నిజాయితీగానే చేస్తాను. ఒక బాధ్యతగా ఫీల్ అవుతాను. నేను కోసిస్తాను. ఎక్స్క్యూజ్ మీ.
నేను కోస్తాను. సరే. ఇదిగో అమ్మా. నాకు 2 వద్దు అంకుల్, ఒకటే చాలు. నీల గగన ఘన విచలన ధరణి జా శ్రీరమణ. మధుర వదన నళిన నయన మనవి వినరా రామ. రామ చక్కని సీతకి చెట్టు మీద పూచిన పువ్వు దేవుడి పాదాల దగ్గర చేరాలి, లేదా ఆడపిల్ల కొప్పులో చేరాలి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. నువ్వు తప్పుగా అనుకోకపోతే తీసుకొచ్చాను. పవిత్రమైన దేవాలయంలో పువ్విచ్చావు. నీ మనసులో నా గురించి ఏం ఆలోచించుకున్నావో నా మనసులో అయితే ఏ ఆలోచన లేదు, అందుకే తీసుకున్నాను. ప్రసాదం తీసుకోండి బాబు. నేను అడగలేదు కదా. ఆ దేవుడి ప్రసాదం దక్కాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు, కానీ అదృష్టం ఉన్న వారికేది దక్కుతుంది. నువ్వు ఎదురు చూడకుండానే నీ చేతిదాకా ఆ ప్రసాదం వచ్చిందంటే అది ఆ భగవంతుడి సంకల్పం నాయన. తీసుకో. ఆ అదృష్టము దైవ సంకల్పమే ఉంటే నా కోరిక తీరేది కదా. నిన్ను చూస్తుంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు. ఏదో తీరని కోరిక మనసులో ఉండి బాధపడుతున్నావు. లోపలికి వెళ్ళు నాయనా. ఆ దేవుణ్ణి ప్రార్థించు. తప్పకుండా నీ మనసులో కోరిక నెరవేరుతుంది. నేను చాలా చిన్న కోరిక కోరాను, దాన్ని కూడా దేవుడు తీర్చలేకపోయాడు. అందుకే ఆయన్ని అడగడం అనవసరమని లోపలికి వెళ్లకుండా బయట వెయిట్ చేస్తున్నాను. తప్పు నాయన. ఈ చరాచర జీవకోటిని సృష్టించింది ఆ భగవంతుడే. మనమంతా ఆయన బిడ్డలం. ఆయన మీద అలిగితే ఎలా నాయనా? మనం కోరుకునేది మన పక్కనే ఉంటుంది. అది మనల్ని చేరాలని రాసిపెట్టి ఉంటే దక్కుతుంది. అలా దక్కాలంటే ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి నాయనా. దురదృష్టం మనం తలుపు తెరిచేంత వరకు కొడుతూనే ఉంటుంది, కానీ అదృష్టం ఒకే ఒక్కసారి తలుపు కొడుతుంది. ఆ తలుపు కొట్టింది అదృష్ట దేవతే అని మనకు తెలియాలంటే, సరిగ్గా ఆ సమయానికి తలుపు తీయాలంటే మనం భగవంతుడి మీద ఆధారపడడం తప్పదు. అప్పుడే దురదృష్టం దూరమై అదృష్టం మన దగ్గరకు చేరుతుంది. నా మాట విను.
ఈరోజు చాలా మంచి విశేషమైన రోజు. దేవుడికి పూజ చేయిస్తే మీరు కావాలనుకున్నది తప్పకుండా దొక్కుతుంది బాబు. అవసరం లేదు స్వామి. ఆ భగవంతుని వేడుకొని అలసిపోయాను. ఇలాంటి ఉపన్యాసాలు విని విసిగిపోయాను. అందుకే ఇలా బయట కూర్చొని సేద తీరుతున్నాను. నీ ఇష్టం నాయన. ఆ భగవంతుడు లోపలికి వెళ్ళమని నా నోటితోటి ఎందుకు పలికించాడో వెళితే నీకే మంచిది. నువ్వే ఆలోచించుకో నాయనా. అమ్మా, మీ వాళ్ళను కూడా పిలవండమ్మా, అర్చన చేద్దాం. అలాగేనండి. మంగ, రామ్ వాళ్ళని తీసుకు. అలాగే అమ్మాయి గారు. పంతులు గారు పిలుస్తున్నారు అమ్మాయి గారు. నువ్వు చాలా ఇష్టంగా పువ్వు తల్లో పెట్టుకున్నావు. అది జారి పడిపోతుంటే నేలపాలు కాకూడదని పడకుండా జడలో పెట్టాను. నీకు ఇష్టమైనది ఏది నేను నుంచి దూరం కాకూడదు జాను. మీ పేరు గోత్రాలు చెప్పండి నాయన. రఘురామ్, భరద్వాజస్ గోత్రం. జానకి, హరితస గోత్రం. గోత్రాలు ఒకేలా ఉన్నాయి. మరి మీ ఇద్దరు? మా చెల్లెలు మా మరదండి. జంట చూడముచ్చటగా ఉంది. చిలక గోరింకల్లా ఉన్నారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పూజారి గారు, మాకు ఆలోచన లేదండి. అలాగా? ప్రస్తుతానికి లేకపోవచ్చు నాయన, ఆ తర్వాత కలగొచ్చుగా. చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నీటి తెరలే అంటూ నిలిచి చూసుకోమని మనసు తెలిపి మనసు మాటలు కాదుగా